ఈ క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని డబ్బులు వసూలు చేయడానికి ఒక గ్యాంగ్ ముంబై నుంచి దిగిందని తెలిసింది. ఆ ముంబై నుంచి దిగిన గ్యాంగ్ ఎవరున్నారు ఏంటనేది తెలిసేది కాదు మాకు. ఇంకప్పుడు ఏం చేసామంటే ఆ గ్యాంగ్లో ఒక మెంబర్ లాగా దిగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మళ్ళీ ఆఫీసర్స్ డిస్కస్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఒక మెంబర్ లాగా జాయిన్ అయ్యి వాళ్ళతోటి ఇంటరాక్షన్ జరిగేది. సో వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని తెలుసు, తర్వాత పెద్ద పెద్ద టాస్కులు చేస్తారని తెలుసు. ఈ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ని వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దానిలో నేను వన్ ఆఫ్ ది ఒక దీనిలాగా జాయిన్ అయిపోయి వాళ్ళకు ఒక టాస్క్ అప్పచెప్పామన్నమాట. ఎవరికి? వచ్చిన గ్యాంగ్కి. ఓకే. అంటే నేను వన్ ఆఫ్ ది డీలర్ లాగా మధ్యవర్తి లాగా వెళ్ళాను అనమాట. దాని తర్వాత షకీల్ అని ఒక అతను వేరే అతన్ని ఒక పేరు పెట్టాము. అతను మామూలుగా సివిలియన్ని నాతో పాటు ఉండి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్నీ నా ఫ్రెండ్ లాగా, అతను పోలీస్ లాగా ఉండేవాడు కాదు, పర్సనాలిటీ అదంతా డిఫరెంట్గా ఉండేది. నేను జస్ట్ అతనితో మాట్లాడటం, అతను మెల్లగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగేది. నేను ఫోన్లు అది వాడేవాడిని కాదు. ఇక్కడే ఈ బంజారాహిల్స్లో మన అపోలో హాస్పిటల్ కింద ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాం. గెస్ట్ హౌస్లో మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నట్టు మా మీటింగ్స్ అవన్నీ కూడా అక్కడ జరుగుతుండేవి. సో కొంచెం భయం వేసేది. న్యాచురల్గా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, నేను పోలీస్ ఆఫీసర్ అని తెలిసినా వాళ్ళు ఏదన్నా ప్రమాదం చేస్తారని ఉండేది. మా ఉద్దేశం ఏంటంటే అసలు ఆ గ్యాంగ్ ఎంత ఉంది, అసలు వాళ్ళ నెట్వర్క్ ఏంటి, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ కరెక్టా కాదా, వాళ్ళ దగ్గర వెపన్స్ కానీ మన ఈ లైవ్ రౌండ్స్ ఉన్నాయా లేవా, సో వీళ్ళ నెట్వర్క్ ఎంతవరకు ఇదయింది. ఏదన్నా మామూలుగా వాళ్ళు ఎవరైనా చంపడానికి కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్లాన్ చేస్తే ఇమీడియట్గా ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటి వరకు మామూలుగా కంటిన్యూ చేసి నెట్వర్క్ ఎంత పెద్దదిగా ఉందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఎన్ని రోజులు ఉన్నారంటే గెస్ట్ హౌస్లో మీరు? గెస్ట్ హౌస్లో దాదాపుగా ఒక 15-20 రోజులు ఉన్నాం. ఏం చేసేవారు మరి మీరు? జస్ట్ గెస్ట్ హౌస్లో మేము మాదే గెస్ట్ హౌస్ అన్నట్టుగా ఉండేవాళ్ళం. అక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. అట్లా వాళ్ళు ఎప్పుడన్నా రావాలంటే ఆ గెస్ట్ హౌస్కి వచ్చేవాళ్ళు. 1-2 సార్లు ఒక మనిషి అర మనిషి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే గెస్ట్ హౌస్కి మేము సేఫ్ ఉంది, మేము రావచ్చు అని అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అనమాట. అట్లా నమ్మకం చూపిస్తూ వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అందరూ వచ్చేటట్టు ఏర్పాట్లు చేశాం. దాని తర్వాత వాళ్ళు ఏం వెపన్స్ వాడుతున్నారు అనేటువంటిది అడిగేవాళ్ళం. ఒకరోజు అతను గ్యాంగ్లో మెయిన్ పర్సన్ ఉన్నాడు, అతని పేరు మామూలుగా బాబారెడ్డి. అతను బేసికల్గా హుమాయూన్ నగర్ మన ముషిరాబాద్లో ఒక రౌడీ షీటరు, వెంకటరెడ్డి. అతను యాక్చువల్గా ఎప్పుడో ఓవి అంటారు మా దగ్గర, అవుట్ ఆఫ్ వ్యూ అని. అతను మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారని తెలియదు ఆయన. తర్వాత ఈయన అక్కడికి వెళ్ళి అట్లా మాఫియాతో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అండర్ వరల్డ్ ఆపరేషన్స్ చేసేవాడు అనమాట. అండర్ వరల్డ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా ఏంటంటే ఇతన్ని షార్ప్ షూటర్గా వాడేవారు. అతను ఆ రోజుల్లో మామూలుగా అతనికి తెలిసింది ఏంటంటే అతను కొలీగ్స్ ద్వారా మామూలుగా మాట్లాడుకునేవాడు, నాతో ఫ్రీగా మాట్లాడేవాళ్ళు వాళ్ళందరూ. మామూలుగా పచ్చి మాంసం తినేవాడట. ఓకే. మామూలు పచ్చి మాంసం తినేవాడట, కొంచెం బాగా రెబల్గా ఉండేవాడు. సో అతను మెయిన్ గ్యాంగ్ లీడర్ అనమాట. అతని దగ్గర అన్ని వెపన్స్ ఉన్నాయని తెలుసు. చాలా సందర్భాల్లో నా ముందు వెపన్స్ తీసి చూపించారు. ఒకసారి ఏం చేసామంటే, మీకు దగ్గర వెపన్స్ ఎన్ని ఉన్నాయి, మనం పెద్ద టాస్క్ అనుకుంటున్నాం కదా, ఏదో ఒక పెద్ద వ్యక్తిని చంపాలి అని ప్లాన్ చేసాం. ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. ఎవరో పెద్ద వ్యక్తి అండి? మీరే వేసారు ప్లాన్? మేమే వేసాం. ఏదో ఒక సృష్టించాం ఒక వ్యక్తిని. అప్పుడే ఎలాంటి అనుమానం రాలేదా మిమ్మల్ని చూస్తే? రాలేదు. న్యాచురల్గా ఇక మనము అట్లా లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళం. లో ప్రొఫైల్ ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ లాగా కానీ ఆ డైలాగ్స్ కానీ అట్లాంటివి కానీ కొంచెం నార్మల్ పర్సన్ ఎట్లా ఉండేవాళ్ళు అట్లా ఉండేవాళ్ళం అనమాట. ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే మర్డర్ చేయాలో వాళ్ళకి ఏదో సంథింగ్ పొలిటికల్ రైవలరీలో చంపాలి అనే వరకు పెద్ద టాస్క్ కదా, మరి మీరందరూ కొంచెం వెపన్స్ అవి కావాలి కదా అని ఇంకా కొద్దిగా నేను మాట్లాడేటప్పుడు ఏమైందనంటే నాతో సలహాలు తీసుకోవడం మొదలెట్టారు. ఇది ఎట్లా చేద్దాం, దీనికి ఇట్లా ఇన్ని వెపన్స్ అయితే సరిపోవు కదా, కొద్దిగా అట్లా పారిపోతే ఇట్లా కొట్టాలి కదా అని నేను అట్లా ఎంకరేజ్ చేయడం కారణంగా ఒకరోజు సడన్గా వాళ్ళు వెపన్స్తో వస్తామని చెప్పారు. సరే రండి చూద్దాం, అది చూసిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం అని అనుకున్నాం. ఆ రోజు వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు డిమాండ్ కూడా చేశారు.
కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఏదో డబ్బుల్లాగా మేము ప్లాన్ చేసుకున్నాం కానీ డబ్బులు అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అప్పుడు దాదాపుగా 5-6 టీమ్స్ నాతో పాటు నా కొలీగ్స్ అందరు కూడా వీటన్నిటిని ఒక 7-8 టీమ్స్ని జాగ్రత్తగా చేసి ఇట్లానే అంటే ఈ చేపలు ఎటు వెళ్తాయో అటు వలలేసేటట్టుగా అనమాట. పెద్ద కొండ అది, ఆ కొండ దిగితే ఎట్లా ఉంటుంది, అటు పారిపోతే ఎట్లా ఉంటుంది, ఇట్లా అని కటప్ పార్టీ లాగా పెట్టుకున్నాం. ఎటు వచ్చినా పట్టుకోవాలనుకున్నాం. సో ఆ రోజు చాలా ప్రమాదం జరిగిందండి. ప్రమాదం అంటే ఇక న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేసింది అది. ఆ రూమ్లోకి వెళ్ళాం, వాళ్ళు వెపన్స్ ఏం రా నువ్వు అంటే మీ గెస్ట్ హౌస్కి వాళ్ళు రాలేదు? మా గెస్ట్ హౌస్కి వచ్చారు. మా గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత వెపన్స్ చూపించమని అడిగాము. ఏమ్రా నాకు ఇంతవరకు ఇన్ని మర్డర్లు చేశాను, ఇన్ని ఇది చేశాను, ఒక్కొక్కడు ఒక్కొక్క గోళీతో కూడా చచ్చిపోయేవాడు. దానికి దాదాపుగా 50-60 గోళీలు కొట్టి మరీ క్రూరంగా చంపి మేము డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళం. నన్ను వెపన్స్ అని ఎవడు అడగలేదు, నువ్వు వెపన్స్ అడిగావంటరా అని చెప్పేసానని వాడు అజీజ్ రెడ్డి నన్ను అన్నాడు అనమాట. అంటే మనము చంపుండొచ్చు, బట్ ఇక్కడ కొద్దిగా పెద్ద టాస్క్ కదా మనం తీసుకుంది, ఎందుకన్నా మంచిది మన దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి అన్ని వెపన్స్తో ఉంటే రెడీగా ఉంటే మన టాస్క్ ఫెయిల్ కాదు కదా అన్నట్టుగా మన క్షేమం గురించి చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేశాను అనమాట. చేసే వరకు మొత్తం మీద వెపన్స్ చూపించాడు. నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి మొత్తం మీద ఏం జరిగిందో ఇతనికి ఆ వెపన్స్ చూడంగానే భయం వేసింది. నాతో పాటు ఉన్న అతను మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ రాగానే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి నేను పోలీస్ ఆఫీసర్ అనుకున్నారో లేదో తెలియదు కానీ మొత్తం మీద వీడిని చంపేద్దామని డిసైడ్ చేసి నా మీద ఫైర్ చేశారు. ఫైర్ చేసిన వెంటనే అతను పట్టుకొని నేను ఇట్లా కింద పడిపోయాను. కింద పడిపోయిన తర్వాత ఫైర్ వేరే సగంగా వెళ్ళిపోయింది. నీ సిగ్నల్ ఇవ్వాల్సిన సిగ్నల్ ఇవ్వలేదు. అనుకోకుండా ఇంకా ఈ ఫైరింగ్ సిగ్నలే మన వాళ్ళకి సిగ్నల్గా ఏర్పడి మొత్తం అందరూ వచ్చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ అందరూ దొరికారు. ఫైరింగ్ కూడా జరిగింది. వాళ్ళు ఫైర్ చేశారు, మన వాళ్ళు ఫైర్ చేశారు. ఫైరింగ్ జరిగింది. ఎవరికి భగవంతుడి దయ వల్ల దెబ్బలు తగలలేదు. కొంతమంది మాత్రం మిస్ అయిపోయారు. అంటే ఒకళ్ళు ఇద్దరు మిస్ అయిపోయారు. ఆ కొండల మీద నుంచి దూకి అటు మేదీపట్నం అటు సైడు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా పట్టుకున్నాం. అప్పటికే హోష్ అయిపోయింది నాది, చనిపోయాను అనుకున్నాను, డిసైడ్ అయిపోయింది. దాని తర్వాత మిస్ అయిపోయిన వ్యక్తుల్ని పట్టుకోవాలని చెప్పి మళ్ళీ సాయంత్రానికి ఈలోపు ఏమైందో తెలియదు, పేపర్లో కొద్దిగా లీక్ అయినట్టుంది అనుకుంటా, ఎవరు చెప్పారో తెలియదు, మారువేషంలో శ్యాంబాబు వెళ్ళాడన్న విషయం మా తల్లిదండ్రులకి తెలిసిపోయింది, మా మిస్సెస్ తెలిసిపోయింది. వాళ్ళందరూ ఇంట్లో ఏడవటం అవన్నీ, నేనేమో టాస్క్ ఇట్స్ పెట్టి వెళ్ళలేని పరిస్థితి. దాని తర్వాత ఎవడైతే ఇంకొకటి మిస్ అయ్యాడో ఈ బాబారెడ్డి వాళ్ళందరూ హైదరాబాద్కి రావడానికి కారణమైన మెయిన్ ఒక రౌడీ షీటర్ ఒక అతను ఉన్నాడు. అతని పేరు చాపల్ సీను, రాంబో సీన్ అని పిలిచేవాళ్ళు. అతను చిలకలగూడ రౌడీ షీటరు. అతను కూడా చాలా బాడీ బిల్డరు, చాలా మంచి పర్సనాలిటీ ఉండేది. అతను మిస్ అయిపోయాడు. అతని దగ్గర వెపన్స్ ఉన్నాయి. ఇంకా అతన్ని వెపన్స్ పట్టుకోవడానికి మళ్ళీ ఇంకొక మారువేషం వేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అక్కడి నుంచే ఇంట్లో చెప్పకుండానే అదే మన మోండా మార్కెట్లో కొన్ని పంచులు తీసుకొని ఒక చేపల చెరువులు కొనే వ్యక్తిలాగా గుడివాడ వెళ్ళాను. గుడివాడ వెళ్ళిన తర్వాత ఈలోపు ఇది పెద్ద కేసు కాబట్టి మనకి సిస్టర్ ఆర్గనైజేషన్స్ వాటిలో కూడా ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయినాయి. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా చెరువులు కొనే వ్యక్తిలాగా వెళ్ళి రొయ్యల చెరువులు బేరాలు చేసి ఈ చేపల శ్రీనివాసు ఒక అతనితోటి ఎవరితో లేడీతో సంబంధం ఉంది, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది, ఆ భార్య దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే ఒక అనుమానంతో అక్కడికి వెళ్ళాం. మా అనుమానం లాగానే అక్కడే ఉన్నాడు అతను. కానీ అక్కడ లోకల్ పోలీస్ తోటి మాట్లాడాం, వాళ్ళు కూడా భయం వేసింది. లాస్ట్లో అతను ఇంట్లో ఉన్నాడని తెలిసింది. ఆ రోజు రైడ్ చేయడానికి అంటే అప్పటికే ఒక వారం 10 రోజులు పైగా అయిపోయింది. మాకు వేరే ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి. ఆ ఇన్పుట్స్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం. ఇంట్లోకి వెళ్ళటానికి అందరూ భయపడిపోయారు. భయపడిపోతే ఇంకా లాభం లేదని చెప్పి కొంచెం వెనక్కి వచ్చేసి ఒకటేసారి అతనికి ఇంట్లో ఉన్నవాడికి అనుమానం రాకుండా తలుపుని తన్ని పగలగొట్టేసి డైరెక్ట్గా వెళ్ళి అతని మీద పడిపోయాను అనమాట. పడిపోయేటప్పుడు అతని తల కిందే ఒక పిస్టలు, తర్వాత మనం లోడ్ చేసుకునే ఉన్నాడు. లక్కీగా వెపన్ దొరికింది. దాదాపుగా చాలా వెపన్స్ దొరికినాయి అండి. ఆల్మోస్ట్ 9 వెపన్స్ ఏమో దొరికినాయి. 172 లైవ్ రౌండ్స్ దొరికినాయి. చాలా పెద్ద గ్యాంగ్ అది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒకవేళ ఆ గ్యాంగ్ని అప్పుడు పట్టుకోకపోతే సో ఇంకా చాలా ఇదిగా అయ్యేదన్నమాట. అంటే మీరు ఆపరేషన్లో వెంకటరెడ్డి దొరికాడు, మిగతా ఎస్కేప్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. చేపల సీన్ లాస్ట్ దొరికాడు. అతని ద్వారా చాలా విషయాలు మేము ఇంట్రాగేషన్లో
మళ్ళీ అంతకు ముందులాగానే ఇక మామూలు ఇంట్రాగేట్ చేయటం, అతన్ని ఎక్కడ ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని ఇట్లా చేశారు తెలుసుకోవటం. కానీ అజీజ్ రెడ్డి అనే వ్యక్తి ఆయుధాల కోసం వచ్చాడా లేదా ఏదో పెద్ద టాస్క్ కోసం వచ్చాడని కూడా వార్త ఉందండి అప్పట్లో? అంటే అండి ఇప్పుడు అతను చాలామందితోటి కాంటాక్ట్లో ఉండేవాడు. మీకంతా తెలిసిన విషయం ఇదంతా. మళ్ళీ అతను జైల్లోకి వెళ్ళిన తర్వాత మోనికా బేడీతో టచ్లో వచ్చి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కున్న 500 ఎకరాలను కూడా దాన్ని కబ్జా చేసుకోవడానికి కూడా ప్లాన్ చేశాడు లోపల. సో అతనికి డిఫరెంట్ అంటే ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద టాస్క్లు అతని దగ్గరికి వస్తుండేవి. సో అతను జైల్లో నుంచి కూడా కొద్దిగా ఆపరేషన్ ఇట్లా అలీబాయ్ లాగా అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పేవాడు అనేది కొంతమంది వార్త ఉందండి. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ కోసం వచ్చాను, ఆ సామాజిక వర్గాన్ని అణచివేత కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు ఆ సామాజిక వర్గం వాళ్ళ సపోర్ట్ కావాలి అని. కానీ అతనిలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, అతను ఏదన్నా చెప్తే చేసేసేవాడండి. అతను భయపడే మనిషి కాదు. అతనికి అట్లా ట్రైనింగ్ అయ్యాడు అతను. చాలామందిని ఇక్కడ మన వరంగల్లో కూడా చాలామందిని గ్యాంగ్స్టర్లు తయారు చేసుకున్నాడు. అతనికి ఎక్కడెక్కడైతే ఆపరేషన్స్ ఉంటుందో అక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ అందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చేసి వాళ్ళని గ్యాంగ్స్టర్ లాగా తయారు చేసుకున్నాడు. కానీ బొంబాయి పోలీసులు ఇంతవరకు నాకు పట్టుకోలేదు, కేవలం హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారనేది చెప్తుంటాడు ఆయన. దాని గురించి అంటే ఒకటి మాత్రం వాస్తవం అండి, అతను ముంబైలో ఎట్లయితే కొద్దిగా అండర్ వరల్డ్ యాక్టివిటీ అట్లా కొంచెం నడిచేదో అట్లాంటి సిచ్యువేషన్సే హైదరాబాద్లో కూడా తయారు చేయడానికి వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. సపరేట్గా బాబారెడ్డి అండ్ గ్యాంగ్ అని ఒకటి ఫామ్ చేద్దామని అక్కడ దావూద్ లాగా ఎట్లయితే గ్యాంగ్ పేరు చెప్పంగానే భయపడిపోయేవాళ్ళు, అలానే ఇక్కడ కూడా వీడి పేరు చెప్పంగానే భయపడే అంత పరిస్థితి క్రియేట్ చేసి ఇక్కడ కూడా అతను అండర్ వరల్డ్ యాక్టివిటీస్ నడిపిద్దాం అనేటువంటి ఐడియా ఉండేదన్నమాట. సార్ ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన యాక్టివేట్ చేసేవాడు, జైల్లో మీరు ఆయన మీద ఒక ఫోకస్ పెట్టారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా బెయిల్ మీద మరొకసారి ఆపరేషన్ చేయడం, ఆపరేషన్లోనే ఆయన ఎన్కౌంటర్ అయినట్టుగా తెలుస్తుంది కదా, అంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? అట్లా ఏం లేదండి, మనం మామూలుగా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ మీద మన నిఘా వర్గాలు కానీ అవి కానీ చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేస్తారు. మరి ఎందుకు ఇంకొక ఆపరేషన్కి ఆయన రెడీ అయ్యాడు? అంటే ఇప్పుడు అంటే ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఒకటేసారి రావు కదండి. మీరు అన్నట్టుగా మనం అనుకున్నట్టుగా ఒక చిన్న పాయింట్ వస్తుంది, ఆ పాయింట్లో మిగతాది అంతా మనకి ఒకటేసారి రాదు కదా. కొన్ని సందర్భాల్లో తెలియకుండా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంటే అజీజ్ రెడ్డిది ఎన్కౌంటర్ అంటారా లేదా? ఎన్కౌంటర్. అతను మరి నర్రోపు రాక్షసుడు. అతనికి ఒకవేళ అతని దగ్గర ఉన్న వెపన్స్ అన్నీ మేము పట్టుకున్నామని అనుకున్నాం, బట్ ఇంకా చాలా వెపన్స్ ఉండి ఉంటాయి అనేది నాకు కూడా నమ్మకం ఉంది. అతను కొంతమంది ఆఫీసర్లని, కొంతమంది రాజకీయ నాయకులకి సంతృప్తి పరచడానికి అతన్ని ఎన్కౌంటర్ చేశారనేది అప్పట్లో వార్త ఉంది. తెలియదండి అది ఇంకా. సరే, మీరు అంత కష్టపడి పట్టుకున్నారు, మారవేషం వెళ్ళారు, అజీజ్ రెడ్డి పట్టుకున్నారు, తర్వాత ఆయన ఎన్కౌంటర్ అవడం గారు మీరేమనుకున్నారండి? అంటే జైల్లో ఉన్నప్పుడు నన్ను కూడా చంపుతానని అది కొద్దిగా ఏదో వార్తలు వచ్చినాయి, వార్నింగ్ వచ్చినాయి. బట్ చంపుతామంటే అది ఎవరి చేతిలో ఉందండి, అది అట్లా ఏది కాదు కదా. అది ఇంకా సరే, మనం ధర్మంగా మనం పనిచేసాం. అతను ఇట్లా వెపన్స్ తీసుకొని అండర్ వరల్డ్ యాక్టివిటీ చేస్తూ తర్వాత ఇష్టం వచ్చిన వాళ్ళని ఎక్స్టార్షన్ చేస్తూ తర్వాత మేమైతే పోలీస్ యూనిఫామ్ వేసుకుని చేతులు అయితే కట్టుకుని కూర్చోలేం కదండి. దానికోసం అతను ఏదో మమ్మల్ని చంపుతానని భయపెడితే ఆగే పరిస్థితి అయితే లేదండి. ఆ పరిస్థితి వస్తే ఓకే, ఇక దేవుని చిత్తం అదంతా. ఎదురు మా ఆఫీసర్లు అయితే ఉన్నారు, ఆ ఆఫీసర్ల దృష్టికి తెలుసు, ఆ ఆఫీసర్లు తీసుకునే జాగ్రత్తలు తీసుకున్నాం. అందుకే నాకు గన్మెన్స్ కూడా ఇచ్చారు, నాకు 1+1 గన్మెన్స్ ఇచ్చారు. సో